హాయ్ ఫ్రెండ్స్, ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సాగర్ అనే కుర్రాడు సూర్య అనే హీరోకి వీరాభిమాని. అయితే హీరో సూర్య కష్టాల్లో ఉన్నప్పుడు అతని కోసం అతని ఫ్యాన్ ఏం చేశాడు, అతను ఎన్ని ఘర్షణలు పడ్డాడు, ప్రేమ కంటే అభిమానానికే విలువిచ్చాడా, ప్రేమకు విలువిచ్చాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రామ్ ఎప్పటిలాగే ఎనర్జెటిక్గా నటించాడు. చూడడానికి ఇంకా యంగ్గానే ఉన్నాడు. ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. మొన్నటి వరకు ఉస్తాద్ రామ్ అని వేసుకున్న రామ్ ఈసారి మళ్ళీ ఎనర్జెటిక్ స్టార్ అని పెట్టుకున్నాడు. అంటే పూరి జగన్నాథ్ ఇచ్చిన భయంకర ప్లాప్ నుంచి బయటికి రావడం కోసం ఉస్తాద్ అని తీసేసి ఎనర్జెటిక్ స్టార్ అని పెట్టుకున్నట్లున్నాడు. అతని యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగా చేశాడు, డ్యాన్స్ సూపర్గా చేశాడు, హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్లో ఓకే అనిపించాడు, డైలాగ్స్ కూడా అక్కడక్కడ చాలా బాగా చెప్పాడు, హిలేరియస్గా చెప్పాడు, గోదావరి యాస అక్కడక్కడ బాగానే మాట్లాడాడు. ఇక ఉపేంద్ర పాత్ర కూడా చాలా బాగుంటుంది, కానీ అది అంత ఎనర్జెటిక్గా అనిపించదు రామ్ ముందు. అతని పాత్రకు న్యాయం చేసిన వావ్ సూపర్ అన్నంత రేంజ్లో ఎమోషనల్ సన్నివేశాలు లేకపోవడం వల్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది అతని రోల్. అతని భార్య పాత్రలో సింధు తొలాని, రావు రమేష్, మురళీ శర్మ వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. భాగ్యశ్రీ బోర్సే మళ్ళీ హై ఎమోషనల్ సన్నివేశాలు యాక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. జస్ట్ రొమాంటిక్ సీన్లకి పాటలకి పరిమితం అంతే. విఎఫ్ఎక్స్ కొంచెం శ్రద్ధగా చేసుంటే బాగుండు, విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు. ఇక ఫస్ట్ హాఫ్ ఏదో అలా ఫ్యాన్స్ గొడవలు హీరో కోసం ఏం చేశారు అన్నట్లు సాగిపోతాయి. సెకండ్ హాఫ్లో ఫ్యాన్ కోసం హీరో ఏం చేశాడో అన్నది బాగానే చూపించారు. అక్కడక్కడ తర్వాత ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది, దానివల్ల ఫీల్ పోతుంది. కొన్ని సీన్లు అక్కడక్కడ బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి, అనవసరం సీన్లు కూడా వస్తూ పోతూ ఉంటాయి. సినిమా లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ సూపర్గా ఉంది. వివేక్ మెర్విన్ అందించిన పాటలు పర్వాలేదు, కానీ మళ్ళీ పాడుకునే విధంగా అయితే లేవు. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. మహాలక్ష్మి థియేటర్ కానీ టూరింగ్ టాకీ సెట్ కానీ సూపర్గా అనిపిస్తాయి. అయితే సినిమా మొత్తానికి ప్రేక్షకుడిని కట్టిపడేసే హై ఎమోషనల్ సన్నివేశాలు లేవు. క్లైమాక్స్ కూడా ఏదో అలా క్లైమాక్స్ పెట్టాలి అన్నట్లు పెట్టి జస్ట్ అలా ముగించారు. కమీడియన్స్ ఎక్కువ ఉన్నా మంచి కామెడీ పండించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ డైలాగ్స్ బాగున్నాయి. మాస్ మోజులో పడి రామ్ ఇప్పటి వరకు తన ఫ్యాన్స్ని చాలా ఇబ్బంది పెట్టాడు పూరి జగన్నాథ్తో కలిసి. అయితే ఫ్యాన్స్కి రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. అలాగని ఈ సినిమా సూపర్గా తీసాడు, సూపర్ హిట్ అయిపోయిందని నేను చెప్పను. పర్వాలేదు, ఒకసారి థియేటర్లో రామ్ కోసం చూడొచ్చు అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?